చాలామంది ఈ జుట్టు రాలకుండా ఉండడానికి ఒక మంచి హోమ్ రెమెడీ చూయించమని చెప్పి అడుగుతున్నారు కదండీ. సో, ఒక్కటంటే ఒక్కసారికి మీ జుట్టు రాలడం అనేది ఆగిపోయి మీ జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. వీడియోలోకెళ్ళే ముందుగా ఒక బ్యూటీ టిప్ చెప్తాను. తర్వాత వీడియోలోకెళ్ళిపోదామండి. చెప్పాను కదండీ, ప్రతి వీడియోకి ముందు ఒక బ్యూటీ టిప్‌ని మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పి. సో, ఈ బ్యూటీ టిప్ అయిపోయిన తర్వాత ఇక మనము హోమ్ రెమెడీలోకి వెళ్ళిపోదామనమాట. ఓకేనా? సో, మనం ఎప్పుడైనా బయటికెళ్ళేటప్పుడు ఈ విధంగా స్టోన్ స్టిక్కర్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదండీ. ఈ స్టిక్కర్స్ అసలు ఎక్కువసేపు అనేవి అసలు ఆగవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనంటే, మనము రెడీ అవుతున్నాం అనంగా ఈ స్టిక్కర్స్‌ని కాసేపు డీప్ ఫ్రీజర్‌లో పెట్టాలనమాట. అలా పెట్టడం వల్ల గ్లూ అనేది కాస్త గట్టిపడుతుంది. స్టిక్ అయిపోతుంది. బాగా స్టిక్ అయిపోతుంది. ఉదయం పెట్టుకున్నా సరే ఈవినింగ్ వరకు మనం తీసేంత వరకు స్టిక్కర్ అనేది అస్సలు ఊడి రాకుండా ఉంటుంది. సో, ఒక 2 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. మీకు ఒక మంచి ఫ్రిడ్జ్ కావాలి అనుకుంటున్నారా? కరెంట్ బిల్ తక్కువ వచ్చి 5 స్టార్ రేటింగ్ తోటి 10 ఇయర్స్ వారంటీ తోటి. సో, ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా బావుంటుంది. చూసేయండి. మన ప్రోడక్ట్‌లో నేను ట్యాగ్ చేస్తా. ఓకేనా? దిస్ ఈస్ నాట్ ఎనీ పెయిడ్ ప్రమోషన్ ఎట్ ఆల్ అండి. సో, మీకు యూజ్ అవుతుందన్నట్లు చెప్తున్నా. సో, 2 నిమిషాల పాటు మనము డీప్ ఫ్రీజర్‌లో పెట్టడం వల్ల గ్లూ అనేది కాస్త గట్టిపడుతుంది. ఎంత హెవీగా ఉన్నటువంటి స్టోన్ స్టిక్కర్స్ అయినా సరే, నార్మల్ స్టిక్కర్స్ అయినా సరే ఎక్కువసేపు ఉండట్లేదు ఫేస్ పైన అనుకున్నట్లయితే, కాసేపు ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు సరిపోతుందండి. ఎక్కువ సమయం ఏం పట్టదు. ఈ విధంగా డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసేయండి. సో, 2 నిమిషాల తర్వాత మనము నార్మల్‌గా స్టిక్కర్ పెట్టేసుకున్నామంటే, సాయంత్రం వరకు మనము స్టిక్కర్ తీసేంత వరకు అసలు రాలి పడిపోదండి. ఎందుకంటే గ్లూ అనేది కాస్త గట్టిపడుతుందనమాట. సో, ఈ టిప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అలాగే మీకు 5 స్టార్ రేటింగ్‌లో 10 ఇయర్స్ వారంటీతో ఫ్రిడ్జ్ కావాలి అనుకున్నట్లయితే ఇది ఎల్‌జీ ఫ్రిడ్జ్ అండి. ఒక మంచి స్మార్ట్ ఫ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టెబిలైజర్ లేకుండా కూడా ఈ ఫ్రిడ్జ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? సో, ఇక 2 మినిట్స్ తర్వాత మనం నార్మల్‌గానే స్టిక్కర్ అనేది పెట్టేసుకోవచ్చు. చెప్పాను కదండీ, ప్రతి వీడియోకి ముందు నేను యూజ్‌ఫుల్ అయ్యేటువంటి బ్యూటీ టిప్ మీతో షేర్ చేసుకుంటా అని చెప్పేసి. సో, ఈ విధంగా మనము ఇక నార్మల్‌గానే స్టిక్కర్ పెట్టేసుకున్నామంటే ఈవినింగ్ వరకు స్టిక్కర్ అనేది అస్సలు రాలి పడిపోదండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే స్టిక్కర్ రాలి పడిపోతుందని చెప్పి ఎక్స్ట్రా స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేస్తూ ఉంటారు. అలా ఏం అవసరం లేదండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసేయండి, సరిపోతుంది. ఇక మన హెయిర్ గ్రోత్ రెమెడీలోకి వెళ్ళిపోదామండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చాలామంది ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీ చూపించమని చాలామంది కమెంట్ చేశారండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ట్రై చేసి మీకు చెప్తున్నా. సో, రైస్ తీసుకోవాలండి. ఈ విధంగా ఒక 4 స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకోండి. చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇక మన హెయిర్ అనేది పెరగదు అని చెప్పి బయట నుంచి కెమికల్స్ ఉన్నటువంటి షాంపూస్ అవి ఇవి తెచ్చుకుంటూ ఉంటారు. వాటి వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందండి. న్యాచురల్ హోమ్ రెమెడీస్‌లో ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, ముందుగా రైస్ తీసుకోవాలి. ఆ తర్వాత షుగర్ తీసుకోవాలండి. సో, షుగర్ ఏంటి మన హెయిర్‌కి ఏంటి అనుకుంటున్నారా? అవునండి, షుగర్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా షుగర్ తీసుకోండి, సరిపోతుంది. ఈ స్పూన్ చిన్నదండి. సో, నేను 4 స్పూన్స్ ఆఫ్ రైస్ అదేవిధంగా 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నా. కాస్త పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకోండి, 1 స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా వారంలో ఒక్కసారి మీరు కానీ ట్రై చేశారంటే మీ జుట్టు పెరగడానికి ఎవ్వరూ ఆపలేరండి. చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్. సో, ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడ మగ తేడా లేకుండా ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక ఇందులోనే ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలండి. మెంతుల వల్ల మన హెయిర్‌కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలామందికి తెలిసే ఉంటుంది. సో, సైంటిఫికల్‌గా ప్రూవ్ అయిందండి. మెంతుల వల్ల మన హెయిర్‌కి, స్కిన్‌కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. ఇది చిన్న స్పూన్ కదా! కాస్త పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇక అన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు. అది కూడా అన్నీ కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులే. సో, ఇక అంతేనండి. ఈ 3 అంటే 3 వస్తువులే సరిపోతుంది. ఇక అన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇవి వచ్చేసి నార్మల్ డ్రింకింగ్ వాటర్ అండి, ట్యాప్ వాటర్ కాదు. ఈ విధంగా ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి.
ఇక ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేశాక ఇక లిడ్ని క్లోజ్ చేసి 1 to 1.5 అవర్ వరకు, గంట నుంచి గంటన్నర వరకు అలాగే వదిలేసేయండి. ఓకేనా. మీకు సమయం ఉంది అనుకుంటే, సమయం లేదనుకుంటే ఒక 15 మినిట్స్ అయినా అలాగే వదిలేసేయండి. సో ఒక 1 అవర్ అయితే ఉంచానండి. 1 అవర్ తర్వాత వాటర్ అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి. రైస్, అదేవిధంగా షుగర్, నెక్స్ట్ వచ్చేసి మెంతులు, వీటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పట్టి వాటర్ అనేవి కలర్ చేంజ్ అవుతాయండి. ఇక స్పూన్ తోటి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం షుగర్ యాడ్ చేసాం కదండి, షుగర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పడతాయండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటామో, చిక్ షాంపూ కానీ, క్లినిక్ ప్లస్ కానీ, డవ్ షాంపూ కానీ, సన్సిల్క్ కానీ, కార్తిక కానీ, మీరా కానీ, మనం ఏది యూజ్ చేస్తూ ఉంటామో ఆ షాంపూ తీసుకోవాలన్నమాట. ముందుగా ఈ వాటర్ని ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలి. స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాంతో వడగట్టుకోవాలి, లేదా క్లాత్ సహాయంతో అయినా వడగట్టుకోవచ్చు. సో ఈ విధంగా చక్కగా వడగట్టుకోవాలి. ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుందండి. ఎప్పుడైనా సరే మనము తలస్నానానికి వెళ్ళే ముందు ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ప్యాక్స్ లాంటివి తయారు చేయడానికి కాస్త సమయం పడుతుంది కదండి, కానీ ఈ విధంగా అయితే ఎక్కువ సమయం అస్సలు పట్టదు. సో ఇందుట్లో నేను 2 టైప్స్ చెప్తాను చూడండి. ఈ వాటర్ని స్ప్రే లాగా హెయిర్కి అప్లై చేసుకొని తర్వాత తలస్నానం చేయొచ్చు. లేదు అనంటే ఈ విధంగా షాంపూను డైరెక్ట్గా ఇందులోనే మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా షాంపూని మిక్స్ చేసి, షాంపూ ఈ వాటర్లో మొత్తం కరిగిపోవాలండి. ఈ విధంగా అంటే నా హెయిర్కి ఆయిల్ ఉన్నట్లయితే ఎక్కువ షాంపూస్ పడతాయి. నార్మల్గా ఉంది హెయిర్కి ఆయిల్ లేదు, డ్రై హెయిర్ అనుకున్నట్లయితే, ఆయిల్ లేనట్లయితే ఒక షాంపూ అయితే సరిపోతుందండి. ఆయిల్ ఉన్నట్లయితే మనకు షాంపూస్ అనేవి హెయిర్ లెంత్ని బట్టి ఒక్కొక్కరికి 3 షాంపూస్ పడతాయి, 4 షాంపూస్ పడతాయి అలాగా. హెయిర్కి ఆయిల్ ఉందనుకున్నట్లయితే మీరు ఎన్ని షాంపూస్ యూజ్ చేస్తారో అన్ని షాంపూస్ ఇందులోనే మిక్స్ చేసేసుకోండి. ఓకేనా. లేదు ఆయిల్ లేదనుకున్నట్లయితే ఒక సింగిల్ షాంపూ అయితే సరిపోతుందండి, 1 రూపీది. మీరు ఏ షాంపూ యూజ్ చేయొచ్చు, ఏది బాగుంటుందని అడుగుతున్నారు కదండి. ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు. పలానా షాంపూ అని ఏం లేదండి. ఇలాంటి కెమికల్స్ ఏమీ లేకుండా షాంపూ చూపించాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూపిస్తాను. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే షాంపూ ఎలా తయారు చేసుకోవాలన్నది. ఇక షాంపూ చేసుకోవటమేనండి. నార్మల్గా మనము హెడ్ బాత్ ఎలా చేసుకుంటామో అలాగా. ఇలా చేయడం వల్ల ఒక్క వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. డైరెక్ట్ షాంపూ అప్లై చేసుకునే కన్నా ఈ విధంగా రైస్ వాటర్లో కాస్త షుగర్, అదేవిధంగా మెంతులు వేసి బాగా నానబెట్టినటువంటి నీటిలో షాంపూని మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకొని తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఆగుతుంది. హెయిర్ గ్రోత్ అనేది మనకు చాలా బాగా ఉంటుందండి. హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. చాలామంది సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత బాల్డ్ హెయిర్ తోటి బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సో డాండ్రఫ్కి కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలామంది డాండ్రఫ్ తోటి బాధపడుతూ ఉంటారు కదండి. డాండ్రఫ్కి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో డాండ్రఫ్ రాకుండా ఉండాలి అని అంటే మనము హెడ్ బాత్ చేసిన తర్వాత అసలు తడి లేకుండా చూసుకోండి. సో తడి ఉండడం వల్లనే డాండ్రఫ్ అనేది వస్తుంది. సో తడి లేకుండా చూసుకోవాలి. తడితోనే అలాగే జడ వేసుకోవడం లాంటివి చేసినప్పుడు డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది. సో మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.